హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, రీసెంట్‌గా మమ్మీ వాళ్ళు, చెల్లి వాళ్ళైతే బెంగుళూరు వచ్చారు కదా! సో, మురుగేశ్ పాల్య టెంపుల్‌కి వెళ్దామని ఎప్పటినుంచో మేము కూడా అనుకుంటున్నాం వెళ్దామని. బట్ ఎప్పుడు కుదరలేదు. సో, అందరం కలిసి వెళ్దామని ఈవినింగ్ అయితే వెళ్ళాము. అండ్ స్టార్టింగ్ చూపించాను కదా! అది ఎంట్రన్స్ కార్ పార్కింగ్. కార్ అయితే పార్క్ చేసుకొని మనకు అక్కడైతే టికెట్స్ ప్రొవైడ్ చేస్తారు. సో, స్పెషల్ టికెట్ ఒకటుంటుంది ఆర్ నార్మల్ టికెట్ ఉంటుంది. స్పెషల్ టికెట్ ₹250. సో, మొత్తం పూజ అన్నీ చేసుకోవచ్చు. అండ్ నార్మల్ టికెట్ 150. స్టార్టింగ్ నేను మీకు శివ స్టాట్యూ చూపించాను కదా! సో, అక్కడ వరకే మనకి ఎంట్రీ ఉంటుంది. లోపల వరకు అయితే మనకి ఎంట్రన్స్ ఏమీ ఉండదు. జస్ట్ ఇది మాత్రమే మనం చూడగలము. సో, ఎలానో ఇంత దూరం వచ్చాం కాబట్టి ₹250 టికెట్ అయితే మనం అన్నీ కూడాను చూసుకోవచ్చు. అన్ని పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి అండ్ ₹250 టికెట్‌లో మనకైతే ఈ రుద్రాక్షలు అయితే ఇస్తారు. సో, అక్కడ మనకైతే కనిపిస్తున్నాయి కదా! కప్స్ టైప్. సో, అందులో అయితే బౌల్స్ లాగా అందులో అయితే మనకి బౌల్ నిండా రుద్రాక్షలు అయితే ఇస్తారు. అండ్ ఒక తాడైతే ఇచ్చారు. అండ్ అవన్నీ కూడా ప్రతి బౌల్‌లో మనం వేసుకోవచ్చు. పర్ పర్సన్ ₹250. పర్ పర్సన్‌కి ₹250 టికెట్ తీసుకున్నప్పుడు అందరికి కూడా రుద్రాక్షలు బౌల్ నిండా ఇస్తారు. మనమైతే ఓం నమః శివాయ అని చెప్పుకొని ఆ బౌల్‌లో అయితే ఒక్కొక్కటి వేసుకోవచ్చు. లాస్ట్‌కి అయితే ఒక తాడు ఉంటుంది కదా! అదే కాషాయం రంగుది. అండ్ అది మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా! ఆ చెట్టుకైతే కట్టుకుంటాము. ₹150 టికెట్‌కైతే మనకి ఇవన్నీ ప్రొవైడ్ చేయరు. ఓన్లీ బయట ఎంట్రీ అంటే స్టాట్యూ చూసేసి, శివుడిని చూసేసి మనం బయట నుంచే వచ్చేయాలి. అదే ₹250 టికెట్‌కైతే మనం అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇంకా నేను చూపిస్తాను. ఇంకా ₹250లో ఏమేమైతే ఉన్నాయో కొంచెం ఓవర్ ప్రైజింగ్ అనిపించింది. బట్ ఓన్లీ వన్ టైమ్ విజిటే. ₹50కి బయట నుండి చూసి ఎందుకు వచ్చేయటము అని చెప్పేసి అందరం కూడాను చూసేదేదో తృప్తిగా చూద్దాము అని చెప్పేసి ₹250కి స్పెషల్ దర్శన్ పూజ కూడా ఉంటుంది. వాళ్ళే కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, అక్కడికైతే వెళ్ళాము. అండ్ రుద్రాక్షలు వేసిన తర్వాత మనకైతే పెద్ద వినాయకుడు కనిపిస్తుంది కదా! సో, అక్కడి నుంచైతే ఎంట్రీ ఉంటుంది. అక్కడున్న వినాయకుడిని దర్శించుకొని మనకైతే 12 జ్యోతిర్లింగాల దర్శనం అయితే లోపల నుంచి ఉంటుంది. ఇది ఓన్లీ 250 టికెట్ స్పెషల్ పూజకు మాత్రమే ఈ ఎంట్రీ ఉంటుంది. సో, మనకైతే జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్‌గా మనకైతే అదంతా సెట్టే. కాకపోతే మనకు ఆ ఫీల్ అనేది వస్తుంది. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో కాపీరైట్ వస్తుందని చెప్పేసి నేనైతే ఏ మ్యూజిక్ పెట్టలేదు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేష్‌లో మనకి శివుళ్ళు ఎలా అయితే దర్శనమిస్తారో, సో, అలానే మనకైతే సెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫీల్ కూడా మనకొస్తుంది. సో, 3 జ్యోతిర్లింగాల దర్శనం అయిన తర్వాత బయటకొచ్చాక మనకైతే శివలింగం కనిపిస్తుంది కదా! మనమైతే పాలాభిషేకం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి మళ్ళీ జ్యోతిర్లింగాల దర్శనం అయితే చేసుకుంటాము. మహాకాళేశ్వరం నుంచయితే మనకి స్టార్ట్ అవుతుంది. రియల్‌గా జ్యోతిర్లింగాలు చూసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. బట్ మేమైతే ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ ఇలా జ్యోతిర్లింగాల్ని ఇలా చూడటం రియల్‌గా నేనెప్పుడూ చూడలేదు. బట్ ఆ ఫీలింగ్ అయితే వచ్చింది.
వెళ్ళింది ఈవినింగ్ కదా! సో, లైటింగ్ అయితే ఇంతే ఉంది. మార్నింగ్ మేబీ వేరేలా కనబడొచ్చు. రీచ్ అయ్యేసరికి 7 అయింది. ఫస్ట్ అనుకున్నాము రూ. 250 వర్తా కాదా అని. బట్ వన్ టైమ్ విజిట్ కదా! వెళ్ళిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. రూ. 250 కొంచెం ఓవర్ ప్రైస్‌డే. బట్ వన్ టైమ్ విజిట్ అయితే చేయొచ్చు. పద్దాకలా రూ. 150 పెట్టి పద్దాకలా మనం వెళ్ళాం కదా! సో, ఒక్కసారి రూ. 250 పెట్టేసి మనం మొత్తం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. అన్ని జ్యోతిర్లింగాల దర్శనం అయిన తర్వాత మనం బయటకొచ్చిన తర్వాత మళ్ళీ మనకి శివుడు స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. లోపల లైటింగ్ మాత్రం అంతే ఉంటుంది. వాళ్ళెంత ప్రొవైడ్ చేశారో అంతే. సో, మనం ఫ్లాష్ లైట్స్ వేసుకొనే వెళ్తాము. ఎందుకంటే చాలా చీకటిగా ఉంటుంది. మీరు చూసినట్టు ఉంటుంది అని చెప్పి నేను ప్రతి ఒక్కటి ఫ్లాష్ లైట్ ఏసి చూపించాను. మనం బయటకైతే వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి నవధాన్యాలుంటాయి కదా! సో, అవైతే చిన్న కప్‌తో అయితే ఇస్తారు. సో, ఎంతో కొంత డబ్బులైతే వేసేసి మనం ఫ్రీగా తీసుకోకూడదు కదా! అవి ఎంతో కొంత చేంజ్ అయితే వేసేసి అవైతే తీసుకుంటాము. ప్రతి దగ్గర మనం టికెట్స్ అయితే చూపిస్తాము. టికెట్స్ వాళ్ళు చూసిన తర్వాత ఏదైనా ప్రొవైడ్ చేస్తారు. చెప్పాను కదా! నవధాన్యాలు మనకిస్తారు. అండ్ ఈ కప్‌లో అయితే ఒక చిన్న క్యాండిల్, నవధాన్యాలు అండ్ చిన్న కాయిన్ అయితే మనకిస్తారు. ఫస్ట్‌లో వాటర్ చూపించాను కదా! సో, అక్కడైతే మనం ఈ కాయిన్ మన మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఆ వాటర్‌లో అయితే వేయాలి. సో, అందరూ కూడా అక్కడ అలానే చేస్తున్నారు. ఇక్కడ క్యాండిల్ ఉంది కదా! అక్కడైతే మనం దీపం వెలిగించి ఆ కొలంలో వాటర్ ఉంది కదా! ఆ కొలంలో అయితే వదలాలి. అండ్ అక్కడ సెంటర్‌లో మనకి ఒక ప్లేట్‌లా కనిపిస్తుంది కదా! రాగి ప్లేట్. అక్కడ శివుడు ఆ కాయిన్ మీద శివుడు బొమ్ముంటుంది. మన మనసులో కోరిక కోరుకొని ఆ సెంటర్ ప్లేట్‌లో పడేటట్టు మనమైతే ఆ కాయిన్ అయితే వేస్తాము. అంతా సెటప్పే. బట్ మనకి అది సెటప్ లాగా అయితే అనిపించదు. రియల్‌గా మనం జ్యోతిర్లింగాల దర్శనం చేసుకొని పూజ చేస్తున్నట్టే అనిపించింది. వెనక నుంచి మనకి శివుడు మంత్రాలు గాని, వెనక నుంచి కొన్ని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే వస్తుంది. అవి మనకి రియల్‌గానే అనిపిస్తుంది. బట్ ఇక్కడ కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి నేనైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టలేదు. ఈ రిచువల్స్ అన్నీ మనకి రూ. 250 టికెట్‌లో మాత్రమే ఉంటాయి. ఎన్నో సార్లు అనుకున్నాము వెళ్దాము, వెళ్దాము అని చెప్పేసి. కార్తీకంలో అనుకున్నాను, శివరాత్రికి అనుకున్నాను. బట్ ఎప్పుడు కూడా వీలు కాలేదు. బట్ ఇప్పుడు అయ్యింది. అండ్ అక్కడ చూసారు కదా! దీపం అయితే అక్కడ వెలిగించి మనమైతే ఈ వాటర్‌లో ఫ్లో అవుతుంది. వాటర్‌లో అయితే మనం వదలాలి. అవి లోపలికెళ్ళి శివుడు లింగం అయితే కనిపిస్తుంది కదా! అక్కడ మనకి. అవన్నీ అయితే అక్కడికి చేరుకుంటాయి. లైటింగ్ వల్ల కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే క్యాప్చర్ కాలేదు. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా! శివుడు తలపై నుంచి గంగమ్మ పడుతున్నట్టు అంటే వాటర్ పడుతున్నట్టు. అది కూడా కింద అక్కడ ఉన్న కొండ మీద పడుతుంది ఆ లోపల. బట్ అది కూడాను మనకి కనిపించదు. లైటింగ్ పూర్తిగా లేదు. అయితే పూజ ఐటెమ్స్ ఏం తీసుకెళ్ళక్కర్లేదు. అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. సో, అక్కడ జస్ట్ మనం వెళ్లి పూజ చేసుకోవటం మాత్రమే. మురుగేశ్పాల్య టెంపుల్ అని మ్యాప్స్‌లో కొడితే ఈజీగా వచ్చేస్తుంది. ఎవరైనా బెంగుళూరు వస్తే తప్పకుండా విజిట్ చెయ్యొచ్చు ఈ టెంపుల్. ప్లేస్‌లోనే వాటర్ అయితే పడుతుంది శివుడి తలపై నుంచి. బట్ అస్సలు కనిపించట్లేదు చూసారు కదా! నేను ఫ్లాష్ కూడా వేశాను. అయినా సరే వాటర్ అనేది కనిపించట్లేదు. లోపల వరకు నో ఎంట్రీ బోర్డ్ అయితే ఉంది. అందుకే నేను పైనే చూపిస్తున్నాను. అక్కడైతే మనం దీపం పెట్టేసాము. అండ్ కాయిన్ కూడా వేసేసాం కదా! నెక్స్ట్ అయితే ఈ నవధాన్యాలు అక్కడ మనకి అగ్నిహోమం కనిపిస్తుంది కదా! సో, దాని ఎదురుగానే నవగ్రహాలు అయితే ఉన్నది లోపల. సో, అక్కడికి వెళ్ళి మనం ఈ నవధాన్యాలు ఉన్నాయి కదా! మన తల చుట్టూ తిప్పుకొని ఆ అగ్నిహోమంలో అయితే మనం వేస్తాము. చూపిస్తాను పదండి. అండ్ ఇక్కడేంటంటే మన తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని అందులో అయితే వేసుకోవాలి. మనకైతే ఇంకా ధూప్ స్టిక్స్ కూడా ఇస్తారు. అవేంటంటే వేరే దగ్గర వేయాలి. బట్ ఇక్కడైతే మేము వేసేసాము.
ఫస్ట్ అయినా నవధాన్యాలు వేయొచ్చు ఆర్ ఇక్కడ దర్శించుకొని వెళ్ళిన తర్వాతైనా నవధాన్యాలు వేయొచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మేమైతే ఫస్ట్ నవధాన్యాలు వేసిన తర్వాత లోపలికొచ్చి దర్శించుకున్నాము. చూసారు కదా నవగ్రహాల పైన అక్కడ ప్రతి ఒక్క అంటే సూర్యుడు, చంద్రుడు, ఇంకా కేతువులు వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తుంటారు. ఆ పైన కనిపిస్తుంది కదా బ్లూ కలర్. ఫోన్‌లో అంత క్లియర్‌గా లేకపోవచ్చు. బట్ డైరెక్ట్‌గా మనకైతే చాలా క్లియర్‌గా ఉంటుంది. ఇక్కడితో అయితే మనకి దర్శనాలన్నీ అయిపోయినట్టే. అంటే పూజ మనకిచ్చిన పూజా సెట్స్ అన్నీ అయితే అయిపోయినట్టే. మనకి ఇంకా ఏవైనా రిచువల్స్ ఏవైనా చేయాలి అనుకుంటే లోపల మనకి ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళి మనం కనుక్కుంటే ఇంకేవైనా చేయొచ్చు. బట్ వెళ్ళేసరికి క్రౌడ్ అయితే ఎక్కువగా లేరు. సో, అందుకే ప్రశాంతంగా అన్నీ కూడాను చేసుకోగలిగాము. నార్మల్ సాటర్‌డేస్ గానీ, వీకెండ్స్ గానీ ఆర్ ఎనీ పూజా డేస్‌లో వస్తే మాత్రము చాలా క్రౌడ్ ఉంటుంది. అస్సలు ఖాళీ కూడా ఉండదు. రియల్ లైఫ్‌లో మనం జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకుంటామో తెలీదు గానీ, బట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ అయ్యారు. లైఫ్‌లో చేసుకుంటామో లేదో ప్రతిదానికి ఒక యోగం అంటూ ఉండాలి అంటారు కదా! సో, అక్కడి నుంచి దర్శనం అయితే అయిన తర్వాత బయటకొచ్చిన తర్వాత మనకి షాపింగ్ ప్లేస్ అయితే ఉంది. అండ్ నిజం చెప్పాలంటే చాలా కాస్ట్‌లీగా ఉంది. ఇస్కాన్ టెంపుల్‌లో ఒక చిన్న విగ్రహం 600 అంటే ఇక్కడ 1200 చెప్పారు. సో, దాంతో కంపేర్ చేస్తే మీరే కాస్ట్ ఎస్టిమేషన్ అయితే వేయొచ్చు. ఆల్మోస్ట్ 1½ అవర్ టు 2 అవర్ అయితే పట్టింది. ఫుల్‌గా మంచిగా దర్శనం చేసుకొని, మంచిగా ఫోటోస్, వీడియోస్ కానీ టైమ్ స్పెండ్ చేశాము. చాలా అనిపించింది. ఎవరైనా బెంగుళూరు వస్తే తప్పకుండా విజిట్ చేయండి మాత్రం. ఇక్కడైతే ఈ ఐడల్స్ అయితే కనిపించాయి కదా! సో, కొన్నైతే డీటెయిల్డ్‌గా ఉన్నాయి. అంటే ప్రతి చిన్న చిన్న ఐటెమ్ కూడాను చేత్తో చేసినవున్నాయి. కొన్ని మిషన్స్‌తో చేసినవున్నాయి. వాళ్ళు చూపించారు చేత్తో ఏ చేశారు, మిషన్‌తో ఏం చేశారనేది. బావున్నాయి. బట్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రైస్ అనిపించింది. ఇత్తడి ఇవన్నీ కూడాను ఇత్తడితో చేసినవే. బ్రాస్ ఐటెమ్స్ ఇవన్నీ కూడాను. కొన్ని విగ్రహాలు పెట్టకూడదంటారు కదా! థంబ్ సైజ్ మాత్రమే పెట్టాలి అంటారు. సో, అందుకనైతే తీసుకోలేదు నేను. నచ్చాయి బట్ మళ్ళీ పడతాయో పడవో అని చెప్పేసైతే నేనేమైతే తీసుకోలేదు. ప్రతీదీ కూడా ఉంది. సాయిబాబా విగ్రహం ఉంది, శివుడుంది, వినాయకుడుంది, చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. రాముడు, సీత తో చేసినవి అలాగే మిషన్‌తో చేసినవి. సో, ఓవర్ ప్రైస్డ్ అయితే అనిపించింది. సో, అక్కడితో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడితో అయితే నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. కానీ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్‌ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ 1000 సబ్స్క్రైబర్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.